బోనాల సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాక ఫుడ్ తిన్నాం. ఫుడ్ తిన్నాక నైట్ ఈవెంట్ కు ఒక 2-3 అవర్స్ అయితే గ్యాప్ ఇచ్చిర్రు. ఆ టైంలోనైతే ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేసిండు. ఆ అన్నయ్యనే ఈ అన్నయ్య. మాకైతే చాలా రోజుల నుంచి పరిచయం. చాలా బాగా మాట్లాడతాడు. ఇంకా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఈ అన్నయ్యనైతే మనకు మై విలేజ్ షో తిరుమల అన్న ద్వారానైతే పరిచయం. అన్నయ్య కూడా జైత్యాల్లోనే ఉంటాడు. ఇక మేమందరం కలిసి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం. పిలిచినప్పుడు వెళ్ళకుంటే ఎట్లుంటది. ఇక మేము వెళ్తేనే వాటర్ ఇచ్చిండు. వాళ్ళ అబ్బాయి అయినా గాని వాళ్ళ వైఫ్ ఆ వదిన కూడా చాలా బాగా మాట్లాడింది. అలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక మన రమ్య వచ్చి ఇంటికి వెళ్ళాలని చాలా ఎగిర్త పడుతుంది. ఇక నేనుండి మన రమ్య జాబ్ చేస్తుంది కదా, అందుకే ఇంత ఎగిర్త పడుతుంది అని చెప్తున్నా. అందుకే అట్లా చూస్తుంది నన్ను. మా ఆయన పొద్దున దాకా మాతో పాటు ఎండలో నడిచినందుకు ట్యాన్ అయిపోయిండు అన్నట్టు. అందుకే ఫేస్ వాష్ చేసుకుంటాండు. మాకంటే ఎక్కువ వాళ్ళకే ఉంటది ఫేస్ వాష్లు, హెయిర్ స్టైల్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. షూట్ లో కూడా మేము ఒక్కసారి రెడీ అయినామంటే మళ్ళా అద్దంలో చూసుకోము. వాళ్ళైతే ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఇక వదిననైతే మాకైతే ఛాయలు పెట్టించింది. మేమైతే ఛాయలు తాగంగా బిస్కెట్లు కూడా తెచ్చిచ్చింది. బిస్కెట్లు కూడా వేసుకున్నాం. వదిన కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంది. మన వీడియోస్ కూడా చూస్తుందట. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ముచ్చట పెట్టుకుంటూ మంచిగా ఛాయలు తాగినాం. మేమైతే ఫుడ్ తినేటప్పుడే ఒక అక్క వచ్చి మా ఇంటికి కూడా రండిరా అని చెప్పింది. ఆ అక్క ఎవరో కాదు, మంచి ఫేమస్ సింగర్. ఆ సింగర్ ఎవరు, ఏ అక్క అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.